హరి ఓం శ్రీ సద్గురుభ్యో నమ. రోజుకో మంచి మాట కార్యక్రమానికి మీకందరికీ సుస్వాగతము. ఈరోజు మంచి మాట ఏమిటంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది. ఈ ఆశ అది మంచిదే ఎంతవరకు లిమిట్గా ఉంటే. లిమిట్ దాటితే దాన్ని జయించేదానికి చాలా కష్టమవుతుంది. అదే పెద్ద శత్రువు. అది ఎంత పెద్దగా పెరుగుతుందంటే పరబ్రహ్మ కంటే పెద్దగా ఉందంట. ఈ జ్ఞాని ఇక్కడ చెప్తున్నాడు, గిరిర్మహాన్ గిరేరబ్ధిః మహానబ్ధేర్నభో మహత్ నభసోపి మహద్ బ్రహ్మ తతోప్యాశా గరీయసి. ఈ జ్ఞాని ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రపంచంలో పెద్ద వస్తువు అంటే కొండలు, హిమాలయ కొండలు, తిరుపతి కొండ, ఇట్లా కొండలంతా జనరల్గా సామాన్యంగా మనం పెద్దది అనుకుంటాము. కానీ దీనికంటే సముద్రం ఇంకా పెద్దది. ఎందుకంటే ఇట్లా కొండలు, పర్వతాలు 1000 వేయవచ్చు ఆ సముద్రం లోపల, ఇంకా దాంట్లో తావు ఉంటుంది. కాబట్టి ఈ పర్వతాల కంటే, కొండల కంటే సముద్రము పెద్దది. ఈ సముద్రం కంటే కూడాను ఆకాశం చాలా పెద్దది. ఇట్లా ఈ సముద్రము, భూమి, కొండలు ఇవంతా ఈ భూలోకంలో ఉంది. ఇట్లా నానా లోకాలు ఆకాశంలో పారాడుతూ ఉంటుంది. కాబట్టి ఆకాశం అన్నిటికంటే పెద్దది. కానీ ఆకాశానికంటే పెద్దది కూడా పరబ్రహ్మ స్వరూపం మనిషి. పరబ్రహ్మ స్వరూపం నుండినే ఈ ఆకాశము పుట్టింటుంది. 14 లోకాలు పుట్టిండేది, 84 లక్షల జీవరాశులు పుట్టిండేది ఈ పరబ్రహ్మని. ఇంకా ఇటువంటి పరబ్రహ్మ అన్నిటికంటే పెద్దది. వ్యాకరణ రీత్యా కూడా బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది అనేసి. కానీ ఈ ఆశ ఉంది కదా, ఈ ఆశ అనేది బ్రహ్మ కంటే పెద్దది. ఎందుకంటే ఈ బ్రహ్మనన్నా జ్ఞాని నేను తెలుసుకొని పరిపూర్ణ స్వరూపుడు అయిపోతాడు. ఆశను మాత్రము దాని కొలత, దాని పొడవు ఏమి తెలుసుకునేకలే, దానికి లోబడిన ప్రాణిలే ప్రపంచంలో లేదు. ఈ ఆశ అతి ఆశగా పెరిగిస్తే చాలా చెడ్డ పనులు కూడా మనిషి దగ్గర చేపించేస్తుంది. ఇంకోటి, ఏ రోజుకి ఇది పూర్తి అయ్యలే, ఇంకా చాలు అనిపించలే. ఎంతన్నా రాని ఇంకా కావాలా, నాది కావాలా, మీది కావాలా, వాళ్ళది కావాలా, అందరిది కావాలా. అట్లా ఆశ పెరుగుతూనే పీడిస్తుంది. దానికి ఫుల్ స్టాప్, కామ అనేది లేకుండా పీడిస్తుంది. కానీ మనిషి ఈరోజు మంచి మాట ఎందుకు చెప్తా ఉండమంటే, మనిషి దీన్ని స్టాప్ చేయొచ్చు. వేరే ఏ ప్రాణికి అయ్యలేదు. మనిషి దీన్ని కంట్రోల్కి తెచ్చుకోవచ్చు. తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే, పరబ్రహ్మ స్వరూపుడయ్యి జీవన్ముక్తుడు అయిపోతాడు. ఈ ఒక్క ఆశని కంట్రోల్ చేసుకుంటే మోక్షాన్నే పొందొచ్చు. దానికి స్టెప్స్ ఉన్నాయి. కానీ ఆశ అనేది మెయిన్ పెద్ద శత్రు. ఈ పెద్ద శత్రువుని జయించేస్తే ఇంకా చిన్న శత్రువులు అంతా లెక్కకు లేదు. కాబట్టి ఈరోజు మంచి మాటది తాత్పర్యం ఏమిటంటే, ఆశని మనం గెలిచేస్తే అంత చాలా తొందరలో మనము పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తులు కావచ్చు అనేదే ఈరోజు మంచి మాట సారాంశము. హరి ఓం.